ఫ్రెండ్స్, మినపప్పుతో అట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మినపప్పు అప్పటికప్పటికే రుబ్బుకొని ఇట్లా అట్లు చేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా ఇట్లా పెడితే హెల్త్కి కూడా చాలా మంచిది. మనం మినపప్పుతో ఎప్పుడు గారెలు అట్లనే కాకుండా ఇట్లా కూడా సాయంత్రం అప్పుడు ఇట్లా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఒక పావు కేజీ మినపప్పు నానబెట్టుకున్నాను. ఒక 2 గంటలు 3 గంటలు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత 3 గంటలు అయిన తర్వాత మినపప్పు అనేది ఇట్లా ఉంటుంది చూడండి. ఈ విధంగా అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలా. ఈ ఈ విధంగా వీడియోలో చూపించినట్లు మిక్సీ పట్టాలండి. మెత్తగా వేసుకోవాలి మిక్సీకి. మరి వాటర్ ఎక్కువ వేయకూడదు, మరి తక్కువ వేయకూడదు. వీడియోలో చూపించిన విధంగా ఉండాలి పిండి అయితే. అంత పిండి కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత తగినంత సాల్టు, ఒక చిటికెడు సోడా ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి పిండికి సాల్టు సోడా ఉప్పు కలిసేలాగా బాగా కలుపుకోవాలా. అంతేనండి. ఇది బాండిల్ పెట్టి బాండిల్ బాగా హీట్ ఎక్కినాక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఇది ఎక్కువ పలసంగా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా 1 ఇంచు మందాన పోసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మెల్లిగా దీన్ని చేసుకోవాలండి. ఎందుకంటే గ్యాస్ సిమ్లో లేకపోతే లోపల అనేది బాగా ఉడకదు. గ్యాస్ సిమ్లోనే ఉంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది. మినపప్పు పిండి పిండిగా లేకుండా చాలా బాగుంటాయి ఇవి. మనకి ఎప్పుడైనా ఇట్లా సాయంత్రం పూట చపాతీలు ఇవి ఇట్లాగా చేసుకొని తింటే చాలా బాగుంటాయి. బజ్జీలు బోండాలు అట్టే కాకుండా సాయంత్రం పూట ఈ విధంగా చేసి పెట్టిన పిల్లలకి చాలా మంచిది. హెల్త్కి కూడా అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలా. మనకి ప్లెయిన్ కావాలన్నా లేకపోతే ఆనియన్స్ కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ 3 వేసాను. మిగతా పిండిలో ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా పిండిలో బాగా కలుపుకొని ఇట్లా వేసుకోవటమేనండి. అట్లు గ్యాస్ సిమ్లో పెట్టుకొని అవి అట్లా వేసుకున్నాము. సేమ్ ఇవి కూడా అట్లనే వేసుకోవచ్చు. ఆనియన్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోపోవచ్చు. కానీ నేను ఇటుకొని చేశాను. ఎవరికి ఎట్లా ఇష్టమైతే తింటారని. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. సూపర్గా ఉంటాయి ఇవి. చాలా మంచిదండి హెల్త్కి కూడా. మీకు ఎంతమందికి ఎట్లా తెలుసో మాకు ఒకసారి కామెంట్